APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. మనం తప్పు చేశానురా. ఏంటి? కార్తీక్ నీకు పెర్ఫెక్ట్ కాదు కాదు అని చెప్తున్నావే తప్ప పెర్ఫెక్ట్ అంటే ఇలా ఉండాలి అని కావ్యకి చూపించే ప్రయత్నం మనం ఎప్పుడూ చేయలేదు. అంటే నీ దగ్గర చెత్త ఫోన్ ఉందనుకో, దాంతోనే కాంప్రమైజ్ అవుతావు. పక్కనే రిలయన్స్ బ్లాక్బెర్రీ లాంటి చాయిస్ ఉందనుకో, రెండిట్లో దేన్ని చూస్ చేసుకుంటావురా? గాట్ ఇట్? దట్స్ గుడ్. కానీ ఇప్పటికిప్పుడు బ్లాక్బెర్రీ లాంటి పెళ్లి కొడుకు ఎక్కడ దొరుకుతాడరా మనకి? ఎన్ని సంబంధాలు తెచ్చానరా నేను. ఆ భరత్వరమని ఎందుకు రిజెక్ట్ చేసావు? ఒక్క రీజన్ చెప్పు. వాడు షూ పాలిష్ చేసుకోలేదురా. షూ పాలిష్ చేసుకోలేదని పెళ్లి కొడుకునే రిజెక్ట్ చేస్తావరా? నీకు తెలియదురా. డ్రెస్ సెన్స్ ను బట్టి మనిషి మెంటాలిటీ చెప్పొచ్చు. ఈ షూ పాలిషింగ్, స్టార్ షైనింగ్ ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ ఆర్మీలో నీకు తెలియదు. ఇట్ రిఫ్లెక్ట్స్ పర్సన్ డిసిప్లిన్ అండ్ యాటిట్యూడ్. నీ కట్టే డిబేర్ గాడే కరెక్ట్ రా. రే, బోట్లోంచి బయటకు వచ్చినప్పుడు మీ నాన్న నాకు చేయి అందించాడు తెలుసా? అమ్మయ్యా, మీ నాన్న 90% కన్విన్స్ చేశాను. కావ్య, ప్రియ వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేస్తున్నారు, రండి వెళ్దాం పద. హే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? అక్కడ నీ మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్ సెలెక్ట్ చేస్తున్నారు. ప్రిపరేషన్స్ లో ఉన్నాను, మీరు సెలెక్ట్ చేసేయండి. అదేం కుదరదు, పద. అబ్బా, ప్రశాంతంగా చదువుకొనివ్వరు. మీ చేతిలో బాగున్నట్టుంది, ఇలా ఇవ్వండి. ప్రియా, ఇది నీకు నచ్చిందా? బాగుంది కదా? ఇది బాగుంది కదా? ఏది? బాగుంది. చాలా బాగుంది. విమల్ గారు, ఈ కార్డు ఓకేనండి? సరే సార్. ఈ కార్డ్ చాలా బాగుంది. ఇది కార్తిక్ గారు సెలెక్ట్ చేశారండి. మిమ్మల్ని 4గా చూపించమన్నాను, అన్ని ఎందుకు చూపించాను? దిస్ ఇస్ సెలెక్టెడ్, ఫైనల్. బంటి, ఏంటి? వావ్, బాగుంది. అమ్మో, పజిల్ అంకుల్ వచ్చేస్తున్నారు. ఎందుకంత భయం? అన్ని కష్టమైన పజిల్స్ అందరినీ ఫూల్స్ చేస్తారు. అంత కష్టమైన పజిల్సా? అవును కార్తిక్, మొన్న ఏంట్రా అడిగారు? ఒక కుర్రవాడేమో యువరాణిని సేవ్ చేస్తాడు, ఇంకో కుర్రవాడేమో రాజుగారిని సేవ్ చేస్తాడు. ఇప్పుడు ఆ యువరాణి ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి? ఆబ్వియస్లీ తనను సేవ్ చేసిన వాడినే పెళ్లి చేసుకుంటుంది. మరి రాజుని కాపాడినవాడు? అర్ధరాజ్యం ఇస్తే సరిపోతుంది. అంకుల్, మీ పజిల్ కి నాకు ఆన్సర్ తెలిసిపోయింది. నేను చెప్తా. రాణిని కాపాడిన తను రాణితో పెళ్లి చేసుకుంటాడు, రెండో అతనికి అర్ధరాజ్యం ఇస్తాడు. అంకుల్, కార్తీక్ చెప్పిందే కరెక్ట్ ఆన్సర్, అందుకనే మేము గెలిచాం. అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవాయి. నీలాంటి లావుపాటి యువకుణ్ణి ఓ రాకుమార్తె ప్రేమించింది. ఆ అమ్మాయి తండ్రి వాడికో పరీక్ష పెట్టాడు. ఒక గదిలో సింహాన్ని, ఇంకో గదిలో రాకుమార్తెని ఉంచాడు. గది ముందు 2 ద్వారపాలకులు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరిలో కేవలం ఒకే ఒక ప్రశ్న వేసి ఆ రాకుమార్తె ఏ గదిలో ఉందో కనుక్కోవాలి. చెప్పు. సరే, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్తే మేము మీకు సమాధానం చెప్తాం. అడగబోయ్. 2 కాళ్ళతో చెట్లెక్కి 3 కాళ్ళతో చెట్లు దిగే జీవి ఏది? అది రెప్టైలా, బర్డా, యానిమలా? కాస్త క్లియర్గా చెప్పు. మీకు తెలీదా? నాకెందుకు తెలీదు? మా ఆవిడ గుడికి వెళ్ళింది, వెళ్ళి తీసుకురావాలి. తిరిగి వచ్చిన తర్వాత చెప్తాను. అంకుల్, ఆన్సర్ చెప్పేసి మా ఆవిడ ఇప్పటికే 4 సార్లు ఫోన్ చేసింది. మరి ఈవినింగ్ కాల్ చేసి చెప్పండి అంకల్. అలాగే. ఎస్, ఓడిపోయారు. ఏమాయ్, నిన్నో పజిల్ అడుగుతాను, చెప్తావా? ఏంటండి? 2 కాళ్ళతో చెట్టెక్కి 3 కాళ్ళతో దిగేదేంటి? నాకు తెలియదండి. నిన్ను అడగటం నాదే బుద్ధి తక్కువ. ఒరే విశ్వనాథన్, నేనురా. సారీరా, నీ కూతురు పెళ్ళికి రాలేకపోయాను, ఏమి అనుకోకు. ఒరేయ్,
నిన్ను పజిల్ అడుగుతాను. 2 కాళ్లతో చెట్టెక్కి మనల్ని వంట చేయొద్దని చెప్పి తనేదో స్పెషల్ చేస్తానన్నాడు. ఏం చేస్తున్నాడో ఏం అర్థం కావట్లేదు. ఏదో వెరైటీ వంట చేస్తున్నట్టున్నాడు. కార్తీక్ వంటలు చాలా బాగా చేస్తాడు. వావ్, రేయ్, నువ్వేంట్రా చదువు మనసి ఇక్కడ? ఇప్పటి వరకు చదువుకునే వస్తున్నానమ్మా. వీడొకడు వంటలంటే పిచ్చి. ఇదిగోండాయి గారు చికెన్ మసాలా మిక్స్ చేయమంటారా? వద్దొద్దు, అలాగే ఉంచు, నేను చెప్తాగా. ఏంటది అలా నల్లగా తయారైంది? అయ్య బాబాయ్, మాడిపోయింది అమ్మగారు. నువ్వు ఉండమ్మా, చాలా బాగుంటుంది. హే ఉండు, నాన్నగారిని తీసుకొస్తా. ఏంటిది? చూడటానికి చాలా బాగుందే. ఏమంటారంటావు దీన్ని? బొంగులో చికెన్ అంటే వెదురు బొంగులో తయారు చేస్తాం కదా, అందుకే దీన్ని బొంగులో చికెన్ అంటారు. అమ్మాయి గారు, బొంగులో చికెన్ చాలా బాగుంది కదండి. మనం కూడా ఇలాంటి వెరైటీ ఎప్పుడైనా ట్రై బాగుంది చేసి కదా? ఉండాల్సిందే. వస్తున్నా. రండి. ఏంటి? చికెన్. బాబు గారు తీసుకోండి, మీరు తీసుకోండి. తిన్నావా? బాగుంది. చాలా బాగుంది. ఇలాంటి వెరైటీ ఎప్పుడు ట్రై చేయలేదా? నువ్వే చేసావా? నేను కాదు, కార్తీక్ చేశాడు. దీన్ని బొంగులో చికెన్ అంటారు అంకుల్. కార్తీక్ గారు మీరు తీసుకోండి. నేను తర్వాత తింటానులే, ముందు అందరికీ పెట్టు. నువ్వు తీసుకో. భాస్కరం చెప్పరా. రేయ్, నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుడురా. నేను భరతవర్మని తీసుకొస్తున్నా. వాడికి కార్తిక్ గురించి నేనేమి చెప్పలేదు, నువ్వు కామ్గా ఉండు. అంతా నేను సెట్ చేస్తున్నాగా, నువ్వు వచ్చి రిసీవ్ చేసుకో చాలు. నేను ఇప్పుడే వస్తున్నా. తీసుకోండి. భారత్, నైస్ మీటింగ్ యూ సార్. రా భరత్, ఏంటి ఫ్రెష్ అయ్యావా? సార్ సార్, ఇది 12 బోర్ డబుల్ బ్యారెల్ జెఫ్రీ కదండి? ఎస్. కెన్ ఐ? షూర్. మీ ఫాదర్ దీంతో 18 పుల్లిని వేటాడారంట కదండి? నాన్నగారు చెప్పారు. బ్యూటిఫుల్ పీస్. గెట్ బ్యాక్ బేబీ. థ్యాంక్ యూ సార్. గ్రేట్. ఇట్ వాస్ రియల్లీ ఆసమ్ హోల్డింగ్ దిస్ డబుల్ బ్యారెల్ జెఫ్రీ సార్. ఇప్పుడు ఎక్కడ నీ పోస్టింగ్? జైసల్మేర్, రాజస్థాన్. ఓ, రాధిక ఒకసారి కావ్యని పిలు. అలాగే బావగారు. సో కావ్య, మీ నాన్న పిలుస్తున్నారు. ఏ ఎందుకు? పజిల్స్ భాస్కర్ ఈసారి ఫోటోలే కాదు, ఏకంగా పెళ్లి కొడుకునే తీసుకొచ్చినట్టున్నాడు. హాయ్. హలో. ఒరే బంటి, బుక్ ఇవ్వు. కార్తీక్ చూడు. ఓయ్, ఇస్తావా కార్తీక్ ఇవ్వవా? చూడు, నేను ఇవ్వను. కార్తీక్, నేను వన్ ఇవ్వను. సార్ ఫస్ట్ ఆగమ్మా. నేను ఇవ్వను. బుక్ నా ఇవ్వు. బుజ్జు కదా, బుక్ ఇలాగి ఇలాగి తీసేసుకుంది. తీసుకో. నీకు ఎలాగో ఈ బుక్ వేస్ట్ కదా ప్రియా, నీకు పెళ్ళైపోతాను కదా, నాకు ఇచ్చే, నేను డ్రాయింగ్స్ చేసుకుంటాను. అరే బంటి ఆగరా, నేను నీకు యాపిల్కి మీ ఇద్దరికి 2 డ్రాయింగ్ బుక్స్ కొనిస్తాను, ఓకేనా? ఇటు చూడు. ఈ భాస్కర్ అంకుల్ పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు. అవును, ఆయన మన ఇంటికి రావడం మానేశాడేంటి? అంకుల్ని కార్తీక్ పసిల్ అడిగాడమ్మా, దానికి ఆన్సర్ వచ్చేంత వరకు ఆయన మన ఇంటికి రారు. తిక్క కుదిరింది. రేయ్, ఇది రోట్వెలర్ కదా సార్? యా, వావ్, నైస్ డాగ్. ఫెరోషియస్ టూ. పేరేంటి?
యా జెర్సీ. హే జెసీ జెసీ జెసీ, నీకు బీపీ చాలా ఎక్కువగా ఉందిరా, కొంచెం ఉప్పు తగ్గించు. అయినా నువ్వు నాన్ వెజ్ తినవు, టెన్షన్స్ పడే వ్యక్తి కూడా కాదు. నీకు బీపీ ఎలా ఎక్కువ ఉందో నాకైతే అర్థం కావట్లేదు. సరే ఉంటాను రా. ఒరేయ్, ఒక ప్రశ్న అడుగుతాను, చెప్తావురా? అడుగు. 2 కాళ్లతో చెట్టు ఎక్కి 3 కాళ్లతో చెట్టు దిగే జంతువు ఏంట్రా? మల్టిపుల్ ఎంబ్రియో ఇల్యూషనరీ డిజార్డర్. ఏంట్రా అది? నీకు వచ్చిన జబ్బు అంత ప్రమాదకరం అంటావా? చాలా డేంజరస్. 1000 మందిలో ఒక్కడికి వస్తుంది. ఆ ఒక్కడో తప్ప అందరూ చేస్తారు. ఆ జంతువు ఏంటబ్బా? 40, 39, 38, 37, 36. భరత్, డు యు ప్లే చెస్? Yes, sir. బంటి, కావ్యాన్ని పిలు. Come on. కూర్చో భరత్. Sir. చెస్ బోర్డ్ తెమను. సరే. హావ్ యు బీన్ టు సియాచిన్? సియాచిన్ ఎక్స్పెడిషన్లో నేను పార్టిసిపేట్ చేశాను సార్. గ్రేట్, దట్స్ అ లవ్లీ ప్లేస్. కావ్య చెస్ బాగా ఆడుతుంది. ఓ నాన్న రామా చెస్ ఆడదాం. చెస్సా? ఇప్పుడు వద్దు నాన్న. దట్స్ ఆల్ రైట్ సార్. తన మూడ్ బాగాలేదు. నో ప్రాబ్లం. రేపు తన మూడ్ సెట్ అవుతుంది. రేపు నీ బర్త్డే. సార్? ఎస్, టుమారో ఇస్ ఎ బర్త్డే అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్. సార్ అది ఇట్స్ అన్ ఆర్డర్. ఎస్ సార్, ఇఫ్ యూ ఇన్సిస్ట్. సో అప్పటి ఆఫీసర్స్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే భరత్. థ్యాంక్ యూ. Really glad. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే భరత్. థ్యాంక్ యూ. రే హరి, నువ్వు ఎప్పుడు వచ్చావు? గుడ్. హ్యాపీ బర్త్డే భరత్. హీస్ కార్తిక్, మై ఫ్రెండ్. ఓ ఐఎమ్ భరత్. హ్యాపీ బర్త్డే. ఎస్, బర్త్డే బాయ్. బర్త్డే బాయ్ ఏంటి ఇంత సింపుల్ గా ఉన్నాడు అనుకుంటున్నారా? యునో, హీస్ అన్ అడ్వెంచరస్ గాయ్. మౌంటైనరింగ్, వైట్ వాటర్ రాఫ్టింగ్, స్క్యూబా డైవింగ్ ఇవన్నీ చేస్తాడు. హీఈస్ అన్ ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ ఫ్రీక్. నాకు వచ్చు వాలీబాల్. ఇరుక్కున్నాడు. Then let's play volleyball. Okay, Kavya, ball. క్యాచ్. Bharat, serve Jay. ఎస్ సార్. Bharat, one second. Sir. Ready. Andar ready. Come on. Okay, let's start. Okay. Yeah. Okay. Come on, Bharat. కమాన్ రెడీ. కమాన్ గెట్ రెడీ. ఓకే లే. యా. దర్బాబు గారు టేక్ ఇట్. యా. కమాన్ Second serve. Take it. యా. కొట్ట కార్తిక్ ఒక బాల్ కొట్టాడు, పెద్దనాన్న ముక్క పగలు కొట్టాడు. Somebody get an ice cube? No, పెయిన్ ఎక్కువ అవుతుందేమో. లేదు హీస్ రైట్. సత్య నువ్వు వెళ్ళు. నాన్న బ్రీత్ అవుతుందా? అన్నయ్య నొప్పిగా ఉందా? పెయిన్ రిలీవర్ స్ప్రే తెప్పించినా? కావ్య ఎక్స్రే తీద్దామా? నాన్నకి ఏం కాలేదు. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. నోస్కి ఎక్స్రేస్ తీయరు, పెయిన్ రిలీవ్ స్ప్రేస్ వాడరు, అండ్ ఎపిస్టాక్సిస్ కూడా లేదు. అండ్ ఈస్ బ్రీతింగ్ నార్మలీ, అబ్సల్యూట్లీ నథింగ్ టు వరీ. హీస్ కరెక్ట్. ఓ ఐఎమ్ సారీ, మీరు డాక్టర్ కదా? ఇలాంటి టైంలో ప్రొఫెషన్ కాదు, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అవసరం. అది మీకుంది. హాయ్ కార్తిక్. హాయ్.
నేనంత గట్టిగా కొట్టుండాల్సింది కాదు. ఆటలన్నాక దెబ్బలు మామూలే కదా కార్తీక్. ప్రియా, నీ హబ్బీ వుడ్ బి. అదే, నీ వుడ్బీ ఏం చేస్తుంటాడు? తనకేవో యూకేలో బిజినెస్లు ఉన్నాయట. సో యంగ్ అండ్ డైనమిక్ బిజినెస్ మ్యాన్ పెళ్లి చేసుకుని యూకేలో సెటిల్ అయిపోతావు అనమాట. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? ఐ డోంట్ నో. నేనేదో ఐఐఎం ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే అంతట్లోనే పెళ్ళి అనగానే ఎలా రియాక్ట్ కావాలో అర్థం కావట్లేదు. ఎనీవేస్, కార్డ్స్ కూడా ప్రింట్ అయిపోతున్నాయి. ఇక ఆలోచించి కూడా వేస్ట్. పెద్దవాళ్ళు మన గురించి ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు కదా. నీ ఫీలింగ్స్ వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు ఇంకా సరైన నిర్ణయం తీసుకోగలరు. అంటే ఇప్పుడు చదువుకోవాలనుంది, పెళ్ళొద్దంటే ఒప్పుకుంటారా? ఐ డోంట్ నో, కానీ వాళ్ళకి నీ ఫీలింగ్స్ చెప్పడం ఇంపార్టెంట్ కదా. పెద్దనాన్న అయితే ఒప్పుకోరు. హాయ్. హాయ్. బ్యూటిఫుల్ ప్లేస్. సారీ భరత్, అనవసరంగా మీ బర్త్డే మూడ్ అంతా స్పాయిల్ అయింది. ఓకే ఓకే, సారీ సారీ సారీ. యాక్చువల్లీ నిన్న నా బర్త్డే కాదు. Huh? అంటే మీ ఫాదరే ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఏదో ఒక గ్యాదరింగ్ ఉండాలని నా బర్త్డే సెలబ్రేట్ చేశారు. ఇట్ వాజ్ అన్ ఆర్డర్. ఐ కుడెంట్ సే నో. సారీ ఇఫ్ ఐ హర్ట్ యూ. ఏంటి నాన్న ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు? ముక్కు వాచి బయట కొట్టింది వాడా నేనా? నేను భరత్ గురించి మాట్లాడుతున్నాను. నీకు ఇష్టమైన వాడిని నువ్వు తీసుకొచ్చావు, నాకు ఇష్టమైన వాడిని నేను తీసుకొచ్చాను. ఏం నాన్న ఏదో కాంపిటీషన్ లాగా? పోనీ ఆలోచించి డెసిషన్ తర్వాత నువ్వే తీసుకో. నువ్వు కూడా లోపలికి వచ్చి దండం పెట్టుకోవచ్చు కదా. మనుషులు ఏదో పనులు చేయకుండా కొంచెం భయం ఉండాలని దేవుడు అనే కాన్సెప్ట్ ని క్రియేట్ చేశారు, అంతేగాని. సరే సరే, నీతో వాదించలేను, వదిలే. అవును, నీకు దేవుడు అంటే ఇష్టం లేదు కదా, మరి నన్ను టెంపుల్కి ఎంత తీసుకొచ్చావు? ఆర్కిటెక్చర్ బాగుంటుంది చూపిద్దామని. భాస్కర్ అంకుల్ ని పజిల్ అడిగావు కదా, దానికి ఆన్సర్ ఏంటి? ఏమో నాకేం తెలుసు. మరెందుకు అడిగావు? నాకు తెలుసని చెప్పలేదు కదా, మీకు తెలుసా అని అడిగానంతే. కావ్య, నేను ముద్దు పెట్టుకోవాలనుంది. ఇప్పుడు అనిపిస్తుంది. అలా అరుస్తుంది ఏంటది? నన్ను ముట్టుకుంటే అది కరుస్తుంది కూడా. నీకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయని మా నాన్న దాన్ని పెట్టారు. తిను. పోవే, తిన్నావుగా, పో. అదేంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నన్ను ఇక్కడ వదిలేసి? ఇంట్లో పనుంది. మరి ముద్దో? ముందు దాన్ని వదిలించుకొనిరా, తర్వాత చూద్దాం. పో, పోవే, తిన్నావుగా. చంపకే, వెళ్ళు. లచ్చనా, ఓ లచ్చనా, యాన్నున్నావయ్యా? హెల్ప్ చేసినాను వదిని. ఏటి? ఓలమ్మో, పొద్దుననగా వన్న పెట్టినాను. యాడికి పోయినాడు? వన్న సద్దయిపోతున్నది గందా. ఓస్ మా అన్నయ్య సంగత. నువ్వే కదట వదిని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు ఉట్టుకొచ్చేమన్నావు. ఓలమ్మో, మర్చిపోయినాను గందా.
అవును ఇవాళ ఆదివారం గందా ఓ ముక్కలేందే ముద్ద దిగదని అంత జింక మాంసం అట్టుకురమ్మన్నా. అవునా అయితే జింక మాసం అట్టుకు రావడానికి వెళ్ళుంటాడు. అలాగా ఓలి ఓలి సీత ఆ. ఎవలా లోపల ఎవలాలు? ఎవలంతా వేటి నన్ను బెచ్చగాన్ని ఓ బిచ్చగాడివా? ఊ, అట్టు ఆ బెచ్చమట్టుకు చిందులో పోయి అదే ఎవ్రి మోసాను అక్కడి నుంచి వేటి చెప్పతాను కదా బుర్రకి ఎక్కనేది ఏటి ఎక్కినాదిరా. మరింకేటి ఇటింకో చేసి ఎక్కడికి రమ్మంతావు? ఎక్కడ పోసిమంతావు? పోయి ఇందులోనా బొచ్చులోనా ఓలమ్మో నేను రాను. మా లచ్చన గీట గీసినాడు గందా. గీటేసాడు రాటేసాడు అంటే వీటి ఇందులో పొయ్యమ్మి ఓలమ్మో నేను రానంటే అట్టు. ఆహా ఒలు 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 ఒలు. ఓలమ్మో ఓలమ్మో సేగి బాబాయ్ సేగి. ఎవలనుకున్నావేంటి నాను రావణుణ్ణే ఊరు లచ్చన ఇలగిలిపొచ్చేసినవేట్రా వదిన చాలా డౌట్లు ఎట్టేసినదన్నా, అందుకే వెళ్ళిపోచ్చేసినాను. వదన్ని ఒంటరిగా వదిలేసి వచ్చేసినావు ఫీలవుతుందేటోరా నీ కాడికి వెళ్ళనంటేనే తెగ ఫీల్ అయిందన్నా. అలాగా ఇన్నిసార్లు అడుగుతున్నావు, నా మీద డౌట్ ఆడుతున్నావా ఏంటి? పెద్దగా నేదినారా కర్నల్ అర్జున్ మీతో పనిచేశారట కదా సార్? యా హీ వాస్ మై కలీగ్. 2 years మేము ఒకే రెజిమెంట్లో ఉన్నాం. ఏంటి తిరిగేసి వచ్చారా? మన రొయ్యల చెరువు నుంచే. ఏ కార్తీక్, నేను అందరూ అలా ఎంజాయ్ చేస్తుంటే నువ్వు మధ్యలోనే లేచి వెళ్ళిపోయావు. నాకు నచ్చలేదు. ఏ రామాయణం మన ఎపిక్ శ్రీకాంత్. అలాంటి రామాయణాన్ని ఇలా ఇంత నీచంగా, అందుకే నాకు నచ్చలేదు. ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్ కార్తీక్, దాన్ని అంత సీరియస్గా తీసుకుంటే ఎలా? మీ అమ్మ నాన్నల మీద కూడా ఇలా చెత్త జోక్స్ వేసుకుని ఎంజాయ్ చేయగలవా? చెప్పు శ్రీకాంత్, జస్ట్ ఫర్ ఫన్ సేక్ చేస్తావా? ఇది అంతే, నాకు చాలా చెత్తగా అనిపించింది. రాముడు మనందరికీ ఐడియల్. మనిషి ఎంత ఎథికల్గా బతకాలో చూపించాడు. అలాంటిది అతని ఎగ్జిస్టెన్స్ క్వశ్చన్ చేయడం అంటే మన ఎథికల్ వాల్యూస్ని మనం క్వశ్చన్ చేసుకున్నట్టే. అంత గొప్ప రామాయణాన్ని పని చేయడం అంటే చాలా ఘోరం. ఈ ఒక్క విషయంలో కార్తీక్ నేను సపోర్ట్ చేస్తాను. నిజానికి నాకు లేచి వచ్చేయాలనిపించింది, కానీ అందరూ ఏమనుకుంటారో అని ఆగాను. ఐ లైక్ యూ కార్తీక్, నువ్వు అనుకున్నది ఏదో నువ్వు చేసావు.